వరంగల్ ఎంజిఎంలో జరిగిన ఘటనపై ఆదేశించిన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అంటే ఏదైనా ఘటన జరిగి అది మీడియాలో వచ్చి సోషల్ మీడియాలో వైరల్గా మారితే తప్ప మన శాఖలో ఉన్నటువంటి ఆ యొక్క వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోమనేది మరోసారి రుజువైంది. ఆ చిన్నారికి మీరు చూడొచ్చు, ఆ వీడియో చూడొచ్చు. ఒకే సిలిండర్ను ఇద్దరికి పెట్టి అది చేతిలో వాళ్ళను పై వార్డు పంపించేటువంటి ఆ ఘటన కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాబట్టి ఈ యొక్కది సూపరింటెండెంట్ పైన చర్య తీసుకోవాలి, సిబ్బంది పైన విచారణ చేపట్టాలి. తర్వాత మళ్ళా అంతా మామూలే. ఆ కాస్త ఒక రోజు 2 రోజులు మాత్రం హడావుడి. అసలు మీకు వరంగల్ ఎంజిఎంలో ఏం జరుగుతుందో తెలుసా? అధికారులకు తెలుసా? స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా తెలుసా అని అడుగుతా ఉన్నాం. ల్యాబ్లు ఉండవు. ఒకవేళ ల్యాబ్లు ఏం చేస్తారంటే టెస్టులు కావాలంటే మీరు చూడండి, వరంగల్ ఎంజిఎం చుట్టూ ఎదురుగా మొత్తం ప్రైవేట్ ల్యాబులు. ఆ ప్రైవేట్ ల్యాబుల్లో వీళ్ళు పోయి టెస్టులు చేయించుకొని రావాలి. పాపం ఎంజిఎం ఆసుపత్రికి పోయేదే నిరుపేదలు. బయట ప్రైవేట్ దవాఖానలో పోయి వైద్యం చేయించుకోలేని పరిస్థితి గల వాళ్ళు, లేని వాళ్ళు, నిరుపేదలు, రెక్కాడిదగానే డొక్క నిండినటువంటి కడు బీద వాళ్ళు మాత్రమే ఎంజిఎం ఆసుపత్రికి పోతారు. మేము అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినాము అని చెప్తున్నటువంటి పాలకులు ఒక్కసారి మీ మాటలకు మీరు ప్రశ్నించుకోండి. ఏర్పాటు చేసిలు సరే, అవి పనిచేస్తూ ఉన్నాయా? ఒకసారి చూడండి. ఒకసారి ప్రైవేట్ ల్యాబ్లకు అక్కడ బట్టి ఎవరైతే జబ్బడ్రో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పోవాల్సిన కర్మ ఏం పట్టింది మీరు అడగండి. ఒక్కసారి వాళ్ళు తిరగండి. మీరు బాగానే ఉన్నారా, మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని అడగండి. ఒకసారి మీరు ఏర్పాటు చేసిన మనుషులు కాదు, మీరు ఒక్కసారి వారానికి ఒకసారి విజిట్ చేయండి. లోపాలు ఎన్నో బయటపడతాయి. సిబ్బంది సైతం తమకు అనుకూలం ఏంటిది చెప్తున్నా కదా, వారి చేతి తడిపితే తప్ప అక్కడ లోపలికి పోనీయలేని పరిస్థితి ఉన్నది. దీనిలో అందరినీ కూడా నేను అన్నాను, కానీ ఒకసారి మీరు ఎంజిఎం ఒక్కసారి మీరు చేయండి. అప్పుడప్పుడు పోతూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు పోతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఆ రోజు అంత హడావుడి, ఆ రోజు అధికారులు ఉంటారు, ఆ లోపల డాక్టర్లు వీళ్ళు కూడా అంతమంది శుభ్రం చేపిస్తారు. సిబ్బంది కూడా అక్కడ ప్రతి సూపరింటెండెంట్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా శుభ్రం చేపిస్తారు. ఒక్కరోజు గురించి చెప్పట్లే నేను. వరంగల్ ఎంజిఎం ప్రక్షాళన మీరు చేయాలనుకుంటే లోపల ఉన్నటువంటి సిబ్బంది అన్ని వార్డుల్లో, అన్ని విభాగాల్లో అన్ని పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అక్కడ డాక్టర్లు వైద్యం పనిచేస్తారు. అక్కడ ఉన్నటువంటి పరికరాలు చాలా అత్యున్నతగా నూతన టెక్నాలజీతో ఉన్నటువంటి పరికరాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విభాగాలలో ఆ పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా ల్యాబ్లకు సంబంధించి చూస్తే బ్లడ్ టెస్ట్ చేయాలన్నా ఇంకేదైనా పొద్దున చూస్తే మీరు చూడండి, ఉదయము ప్రైవేట్ ల్యాబ్ల వ్యక్తులు దాని లోపల ఉంటారు, బ్లడ్ శాంపిల్స్ పట్టుకుపోతూ ఉంటారు, లేదంటే వీళ్ళు పట్టుకపోయి ఇస్తారు. మళ్ళీ వీళ్ళకు చెప్పేది ఎవరు, పలానా ల్యాబ్ బొమ్మని చెప్పేది అక్కడ ఉన్నప్పుడు సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఇది ఆ యొక్క పేషెంట్కు సంబంధించిన బంధువులు బాహ్యంగానే చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని. ఎంజిఎం మీద తప్పుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఘటన జరిగింది కాబట్టి బయటకు వచ్చింది, అది వీడియో తీసిన కాబట్టి బయటకు వచ్చింది. కానీ ఇలాంటి వీడియోలు అక్కడ తీస్తే కూడా తీయలేరు, ఎవరో ధైర్యం చేసి తీసిల్లా వీడియో. సో అలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎలుకలు కొరికిన దిక్కు లేదు, శవాలు తారుమారైతూ ఉంటాయి. ఆఖరికి చనిపోయిన మనిషిని పోస్ట్ మార్టం అంటే ముక్కలు చేసి వాళ్ళకు మృతదేహాన్ని అప్పచెప్పాలంటే కూడా డబ్బులే. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళదే ముందుగా చేస్తారు అక్కడ. ఒకవేళ ఇవ్వకపోతే ఎంత పెద్ద ఫైరో కూడా పనిచేయదు, అస్తవ్యస్తమైపోయింది అక్కడ. మీరు చూడండి ఒకసారి. పాలకులు, అధికారులు పట్టించుకోవాలి. మనిషి తన జీవితం అంటే తను చనిపోయినాక కూడా తన బాడీని అంటే తన దేహాన్ని పోస్ట్ మార్టం చేసి ఇవ్వడానికి కూడా డబ్బులు లేనిది చేసే పరిస్థితి లేదు. ప్రతి దాంట్లో కమిషన్ అనేది అక్కడ ఉంది, అక్కడ ప్రతి దాంట్లో ఉంది. పైరవీ లేనిది అక్కడ పనులు అవుతాయా ఒకసారి మీరే క్వశ్చన్ చేసుకోండి. అలాగని అందరు డాక్టర్లు అనట్లేదు, అన్ని విభాగాల్లో కొంతమంది సిబ్బంది చాలా 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 హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కానీ ఇప్పుడు ఈ ఘటనకు ఎవరిని బాధ్యులు చేస్తారు, ఎవరిపైన చర్య తీసుకుంటారో ఖచ్చితంగా కూడా చెప్పాలి.
సో ఇప్పటికైతే ఈ జరిగిన ఘటన పైన సోషల్ మీడియాలో ఇటు మీడియాలో ఎప్పుడైతే అది వైరల్గా మారిందో వీడియో, అప్పుడు ఉన్నతాధికారులను ఆదేశించిళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలని దామోదర రాజనరసింహ గారు ఎవరైతే వైద్య శాఖ మంత్రి ఉన్నారో, తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశాడు. అంటే బయటకు వస్తేనే మనం ఆదేశాలు చేస్తాం, కానీ రెగ్యులర్గా మాత్రం దాన్ని చేసే పరిస్థితి లేదు. కానీ ఇకనైనా పట్టించుకొని అధికారులైనా, ఇక్కడ సిబ్బంది అయినా, ఎవరైనా కూడా అందులో ఉన్నటువంటి పేరుకపోయినటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి కృషి చేయాలని అందరి టీవీ కోరుతా ఉంది ప్రజల పక్షాన.